హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కూడా. నేను ఇంకా వీడియోస్ పెట్టలేదండి, చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను. ఇప్పుడు వీడియో పెడుతున్నాను మీకోసం, మురుకులు చేశానండి సంక్రాంతి కోసము. ఇదండి హ్యాపీ సంక్రాంతి. నా వీడియో చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓకేనా అండి. ఇదండి బియ్యం పిండివి హాఫ్ కేజీ ప్యాకెట్స్ అనమాట. 4 ప్యాకెట్స్ ఉన్నాయి, 2 కేజీస్ బియ్యం పిండి. ఇది తర్వాత 1 కేజీ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మంచిగా నిండుగా తీసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. జీలకర్ర 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ నిండుగా వామ, ఇంకా ఉప్పు కారం తగినంత, పసుపు కొద్దిగా అండి, ఓకేనండి. కారం ఇంకా ఉప్పు మీరు తగినంత వేసుకోండి. ఇది బటర్ అనమాట, ఇది వెన్న అండి, ఇది 100 గ్రామ్స్ వెన్న అనమాట. ఇదనమాట ఇంత అండి. దీనికి కావాల్సినవి ఇంకా ఒక గిన్నె నీళ్ళండి. ఇదండి ఈ బౌల్ నిండుగా నీళ్ళు తీసుకున్నాను, వేడి చేసుకోవాలన్నమాట వాటర్ అవి. బియ్యం పిండిని నేను జల్లెట్ చేసుకున్నాను అనమాట. బియ్యం పిండి మంచిగా నీట్గా జల్లెట్ చేసుకోవాలా. ఇదండి ఇప్పుడు జీలకర్ర, వామ, ఉప్పు, కారం, పసుపు దీంట్లో ఇచ్చేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం పిండి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలా మొత్తం. ఇది కలిపేసుకున్నాక ఇదండి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ నీళ్ళు మంచిగా వేడి చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా వేడి చేయాలా. ఇదండి మధ్యలో ఇట్లా చేసి దాంట్లో వెన్న వేసేయాలన్నమాట. ఇది 100 గ్రామ్స్ అనమాట వెన్న అండి. 2 కేజీస్ బియ్యం పిండికి 100 గ్రామ్స్ వెన్న. ఇదండి రూమ్ టెంపరేచర్ మీద మెత్త సాఫ్ట్గా అయిపోయింది. దీంట్లోనే ఇప్పుడు వేడి నీళ్ళు వేసేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసేసుకుంటే వెన్న ఇమ్మీడియట్గా కరిగిపోతుంది. దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లోనే నీళ్ళలో వేసేసుకోవాలన్నమాట. ఇదండి మొత్తం నీళ్ళని వేసేసి వెన్న కరిగిపోతుంది అనమాట. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, వేడిగా ఉంటుంది కాబట్టి ఒక చెక్క గంటనన్నా లేకుంటే గరిటెనన్నా ఏదన్నా తీసుకొని ఈ విధంగా ఫస్ట్ ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. మిక్స్ అయ్యేటట్టు మొత్తం పిండి అంతా మనం మెల్లగా కలిపేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా అయితే అండి ఈ విధంగా చేస్తే. ఏదండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ అంతా ఈ విధంగా కలిపేసుకున్నాక ఏ బౌల్ తోటి మనం వాటర్ తీసుకున్నామో ఇంకొక బౌల్ చల్ల నీళ్ళు అండి, మామూలు నీళ్ళు, మరీ చల్లే కదా, నార్మల్ నీళ్ళు తీసుకొని అంతే అండి. నాకు 2 బౌల్ నీళ్ళు పట్టినాయి అనమాట. ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకా పిండి కూడా గోరెచ్చగా ఉంటుంది అనమాట. పిండి కూడా నేను ఒక 1/2 అవర్ అయినాక నేను మురుకులు చేసినాను అనమాట. ఆ వీడియో నా దగ్గర స్కిప్ అయిపోయిందండి, ఏమనుకోకండి. ఇంతే అండి. ఇదే ముద్ద పెట్టుకొని మనం మురుకుల దాంట్లో చాంచలో పెట్టుకొని మురుకులు చేసేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా సాఫ్ట్గా చాలా రుచికరమైన మురుకులు, టేస్టీ మురుకులు రెడీ అయిపోయినాయండి మీ అందరి కోసం. మళ్ళొకసారి హ్యాపీ సంక్రాంతి. నాకు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.